రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ ఈ 6 మంత్రాలు జపించండి. కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాముడిని ధర్మానికి, కరుణకి, కర్తవ్యానికి ప్రతిరూపంగా కొలుస్తారు. విష్ణువు 7వ అవతారంగా నమ్ముతారు. స్వామి నిబద్ధత, ధర్మం వైపు నిలిచిన విధానం సమాజానికి ఎంతో ఆదర్శప్రాయం. అతన్ని పూజిస్తే ఎనలేని ధైర్యం వస్తుందని, కష్టాలన్నీ తీరిపోతాయని భక్తుల నమ్మకం. రామచంద్రుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ 6 మంత్రాలు పఠించండి. రాముడిని పూజించేందుకు అత్యంత శక్తివంతమైన మంత్రం రామనామ మంత్రం. రామ్ అనే పేరును ఉచ్చరించడం వల్ల మనుషుల్లో మంచి ప్రవర్తన వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పేరు దైవిక శక్తిని సూచిస్తుంది. భక్తితో ఈ మంత్రాన్ని పఠిస్తే మీ మనస్సు ఆత్మశుద్ధి అవుతుంది, చైతన్యాన్ని మేల్కొలుపుతుంది, జీవితంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఈ పదం సరళంగా ఉంటుంది, అందువల్ల రోజువారీ అభ్యసనానికి ఇది అనువైన మంత్రం. రక్షణ మంత్రం శ్రీరామ శరణం మం. రాముడికి అంకితం చేసిన ఈ మంత్రానికి నేను రాముడిని శరణు వేడుతున్నాను అనే అర్థం వస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం అంటే రాముడిని రక్షించమని ప్రార్థించినట్లు. ఈ మంత్రాన్ని జపిస్తే భక్తులకు ఉన్న ప్రతికూలతల, సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. జీవితంలో ప్రశాంతత కరువైనప్పుడు రక్షణ మంత్రాన్ని జపించాలి. బీజ్ మంత్రం ఓం రామ్ రామాయ నమః. బీజ్ మంత్రం లేదా విత్తన మంత్రం కష్ట సానుకూల బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత శక్తివంతమైన పదం ఓం శబ్దంతో ప్రారంభమయ్యే ఈ మంత్రం రాముడితో సంబంధం ఉన్న దైవిక శక్తులకు కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పఠిస్తే ఎనలేని ఉత్సాహం, ధైర్యం వస్తుంది. రామగాయత్రి మంత్రం ఓం దాశరథాయ విద్మహే సీతవల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. రామ్ గాయత్రి మంత్రం మరొక శక్తివంతమైన మంత్రం. మొదటి ఓం జపంతో ఆపై దశరథుని కుమారుడిగా, సీతామాత భర్తగా శ్రీరాముడిని ప్రార్థిస్తూ జ్ఞానం ప్రకారం కోసం భక్తుడు రామచంద్రుడిని ప్రార్థిస్తాడు. ఈ మంత్రం శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. తన్నో రామ్ ప్రచోదయాత్ అంటే జీవితంలో మంచి మార్గాన్ని చూపించమని అర్థం. రామ మంత్రం శ్రీరామ్ జయరామ్ కోదండరామ్. రాముడి విరోచితం పరాక్రమాన్ని సూచించేదే ఈ రామమంత్రం. కోదండ అనేది శ్రీరాముడి విల్లు. అది పరాక్రమణానికి, ధైర్య సాహసాలకు, విజయానికి చిహ్నం. ఈ మంత్రాన్ని పఠించడం అంటే దుష్ట శక్తులపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడం. ఈ మంత్రం భక్తుల్లో ధైర్యాన్ని నింపుతుంది. ధర్మంతోని కట్టుబడి ఉండే ఎవరైనా విజయం వర్తిస్తుందని తెలియజేస్తుంది. విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. రాముడు విష్ణువు అవతారం. విష్ణు భగవంతుడు భక్తులకు అపారమైన శక్తిని ఇస్తాడు. విష్ణు మంత్రాన్ని పఠించడం అంటే ఇద్దరు దేవుళ్లను స్మరించుకోవడమే అవుతుంది. మంత్రాన్ని పఠించిన వారు విష్ణువు శక్తిని పొందుతారని భక్తుల నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.